10 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. 7 ఏళ్ల చిన్నారి వేపాడ దివ్య దారుణ హత్యకు గురైంది. దివ్య కనిపించకపోవడంతో గ్రామంలో దండోరా వేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు నిందితుడిని పట్టుకొని కటకటాల వెనక్కు నెట్టారు పోలీసులు. ఆధారాలతో న్యాయస్థానం ముందు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కేసుల్లో వాదోపవాదాలు జరిగాయి. చివరకు పోలీసులు నిందితుడిపై మోపిన అభియోగాలు రుజువయ్యాయి. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది. మరణశిక్ష ఖరారు చేస్తూ సంచలన తీర్పు చెప్పింది కోర్టు. చోడవరం కోర్టు చరిత్రలోనే మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. ఇప్పటి అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో నివాసం ఉంటున్న మురుగన్ ధనలక్ష్మి దంపతులకు ఒక్కగానొక్క కూతురు దివ్య. వారి హోటల్లో పనిచేసే దూర బంధువు గుణశేఖర్ సరిగ్గా పని చేయట్లేదని పనిలో నుంచి తీసేశారు. దానికి కక్ష పెంచుకొని గాజు పెంకులతో దివ్య గొంతు కోసి చంపాడు. ఇప్పుడు కేసు రుజువై ఉరిశిక్ష పడింది.